ఇదిగో మీరందరూ కూడా గొర్రెల వలె త్రోవ తప్పి ఉన్నారు అని భక్తులైన పేతురు జ్ఞాపకం చేశాడు. ఈ మాటలు మనం చదువుకుంటూ ఉంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తప్పిపోయిన గొర్రె గురించి చెప్పినటువంటి ఉపమానం మన గుర్తురాక మానదు. ఆ ఉపమానంలో ఏమని ఉంది? కాపరి తప్పిపోయినటువంటి గొర్రెని వెదకి రక్షిస్తాడు. అలా రక్షించబడిన తర్వాత గొర్రె ఎంతో సంతోషపడుతుంది, కాపరి కూడా సంతోషపడతాడు, పరలోకంలో కూడా ఎంతో మిక్కిలి ఆనందము కలుగుతుంది. ఇది ఒక ఉపమానం. ఈ ఉపమానం ఒక కథ కాదు. ఈ ఉపమానంలో నీవు నేను మనందరం ఉన్నాం. తప్పిపోయిన గొర్రె ఎవరో కాదు, నీవు నేను మానవాళి అందరము కూడా. వెతికినటువంటి కాపరి, రక్షించినటువంటి కాపరి ఎవరో కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. పరలోకం అంటే తండ్రి అయిన దేవుడు, దూతలు వారందరూ కూడా సంతోషించారు అని అర్థం.